వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత కేంద్ర రక్షణ శాఖ విదేశాంగ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో దాడి జరిగిన తీరును వివరించింది. ఏప్రిల్ 22న పాల్గంలో అమాయక టూరిస్టుల పైన పాశవికంగా దాడి చేసి ఉగ్ర ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారకంగా భారతదేశం ఏ క్షణమైన సైనిక చర్య చేపట్టొచ్చు అని చెప్పేసి గత 14 రోజులుగా అందరిలో ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా ఆ ఉత్కంఠకు తెర తీస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసింది భారత త్రివిధ దళాలు. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకపడింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వివరించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ హోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఇక ముఖ్యంగా ఉగ్రవాదులు కాశ్మీర్లోని పాల్గంలో దాడి చేయడానికి ముఖ్య కారణం జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనే కుట్ర పన్ని దాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని విక్రమ్ మిశ్రీ అన్నారు. అలాగే మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించారు. మనం చూసుకున్నట్లయితే పాల్గం దాడి జరిగినప్పుడు అంటే కలీమా చదివితే వదిలేశారని, ముస్లిం కాకుంటే చంపేశారని, అంటే కేవలం హిందువులను టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ దాడికి పాల్పడ్డారని, ఎందుకంటే హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను రెచ్చగొట్టి భారతదేశాన్ని ఎప్పుడు అశాంతితో రగిలించాలనే ఒక కుట్రతోనే ఉగ్రదాడులు ఆ విధమైన దాడికి పాల్పడ్డారని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాం. అదే విధంగా ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయింది. పాల్గం దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆయన బయటపెట్టారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విక్రమ్ మిశ్రీ అన్నారు. పాల్గం దాడికి తామే కారణమంటూ టిఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది ప్రకటించినప్పటికీ టిఆర్ఎఫ్ ను కూడా పెంచి పోషించేది పాకిస్తానే. ఎందుకంటే గతంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థలు అయితే ఉన్నాయి. వాటిని భారతదేశం నిషేధించింది. వాటిని ఒక నిషేధ సంస్థలుగా గుర్తించింది. ఎలాగో ఆ ఉగ్ర సంస్థలపై నిషేధం అయితే ఉంది. ఆ నిషేధించిన తర్వాత వాటి స్థానంలోనే టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తుంది. దాని ద్వారానే ఈ చర్యకైతే పాల్పడిందని చెప్పేసి మిశ్రా తెలిపారు. టిఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాల కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే సాంకేతికాలు రావడంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ స్పష్టం చేశారు. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ హోమికా సింగ్ దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పాక్లోని సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా, అంటే సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఈ సైనిక చర్య ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ ఉన్నదో అది విజయవంతంగా నిర్వహించినట్లు వారు చెప్పారన్నమాట. కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని వాటిని మాత్రమే ధ్వంసం చేసినట్టు వారు తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను కూడా వారు వెల్లడించారు. ముఖ్యంగా ఆ వివరాలకు వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడ ఇస్లామాబాద్, తర్వాత లాహోర్, బాలాపూర్ ఈ ప్రాంతాలలోనే ఉగ్రదాడి జరిగినట్టు వారు ఖచ్చితంగా చెప్పారు. అంటే ఇంతకు మించి ఇక్కడ ఎలాగో ఇక్కడ కొన్ని మదర్సాలు ఉంటాయి, ఉగ్ర శిబిరాలు ఉంటాయి. ఇక్కడనే మనకు లష్కరే తోయిబా, తర్వాత జైషే మహమ్మద్ వంటి ఆ ఉగ్ర శిబిరాలు ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడనే దాడి జరిపినట్టు వారు వెల్లడించారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే పాల్గం ఉగ్రదాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలో కాల్పుల దాడి, 2019లో పుల్వామాలో సైనికుల దాడి, గతంలో భారత్ లో జరిగిన ఉగ్రదాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ దాడుల వలన అంటే మొత్తం ఈ ఉగ్రదాడుల వలన ఇప్పటి వరకు 350 మంది భారత పౌరులు మృతి చెందినట్లు వారు వెల్లడించారు.